మరి కొద్దిసేపు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరము కూడా ఈ యొక్క ఉపవాస ప్రార్థనకి వేతించిన మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మన యొక్క వాక్య లేఖనమిత్తమై మరి ఆది కాండము 28వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయము 20వ వచనము. ఈ యొక్క అంశాన్ని మీకు జ్ఞాపకము చేస్తాను. కష్టకాలములో దేవునికి మొక్కుకోవడం, కష్టకాలంలో దేవునికి మొక్కుకోవడము ఎలా, ఈ దినమున మనము ధ్యానం చేస్తాము. ఆది కాండము 28:20 వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రింటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసేలా యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను చేసి నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించదని మొక్కుకొనెను. ఇక్కడ యాకోబు ఆపత్కాలంలో ఉన్నాడు. అన్న ఏడ చంపుతాడని, ఏశావు ఏడ చంపుతాడని భయపడిపోయాడు. భయపడి అక్కడి నుంచి పారిపోవాలనుకున్నాడు. పారిపోవడానికి ప్రయత్నము చేస్తూ మార్గ మధ్యములో ఆగాడు. అక్కడ తనకు మనం పైన చూసినట్లయితే 16వ వచనం, యాకోబు నిద్ర తెలిసి నిత్యముగా యెహోవా ఈ స్థలము. దానికంటే ఇంకా ముందు మనం చూసినట్టయితే మరియు 11వ వచనం, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పడుకున్న ఈ భూమిని నీకు నీ సంతానముకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేలువలే అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తర తట్టును, దక్షిణ తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశాలన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడను. ఇదిగో నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశము నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా, యాకోబు నితో తెలిసి నిత్యముగా యెహోవా ఈ స్థలమందునుడని అది నాకు తెలియకపోయినందుకు భయపడి, ఆ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు, పరలోకపు గవని ఇది అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడ తీసుకొని రాయి తీసి దాని మీద స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను. ఈ దినమున మరి మనందరికీ తెలుసు, యాకోబు ఏశావు యొక్క జీవితంలో ఏమి కలిగిందో మనకి తెలుసు. మరి ఆ ప్రత్యేకమైన సమయం ఇస్సాకును మోసగించి మరి జ్యేష్ఠత్వం వల్ల కలగబోయే హక్కులన్నిటి కూడా మరి పొందుకొని అన్న కోపముతో ఉన్నాడని, ఇక లాభము లేదనుకొని ఆ యొక్క తల్లి అయినటువంటి రహేలు కూడా ఏమన్నదంటే, ఒకే దినమున మీరిద్దరు పొట్లాడుకుంటే ఇద్దరు చనిపోవడం ఎందుకు, మరి నువ్వన్న తప్పించుకొని వెళ్ళమని నా అన్న ఇంటికి వెళ్ళమన్నప్పుడు లాబానింటికి ప్రయాణం మొదలుపెట్టాడు. లాబానింటికి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆ మార్గ మధ్యములో మరి అతనికి పడుకోవడము, అలసిపోయాడు, ప్రొద్దుగుంకింది. ఆ ప్రొద్దుగుంకినప్పుడు ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఆ సందర్భములో ఆయనకు ఒక కల కలిగింది. కల యొక్క ఉద్దేశము, దేవుడు యాకోబు ఎడల ఏమి చేయాలనుకున్నాడో పరిపూర్ణంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక గొప్ప ఆశీర్వాదము కల్లో కలిగించాడు. ఏమిటంటే ఏమన్నాడో చదువుదాం చూడండి. 13వ వచనం, మరియు యెహోవా దానికి పైగా నిలిచి
నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. ఈ భూమి తను పడుకున్న స్థలం ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాడు? ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. భూమికి లెక్కింపలేనంత సంఖ్యగా ఉంటుందట. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు. నలుదిశల. అక్కడ మనం చూసినట్లయితే యాకోబు యొక్క జీవితంలో మరి భయం పొందుకొని వెళ్తున్నాడు. జ్యేష్ఠత్వమైన ఆశ కోరుకున్నవాడు, జ్యేష్ఠత్వం కొరకు మరి ఎంచబడినవాడు. అయితే ఆ సందర్భంలో దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాణ భయం ఒక పక్కన, దూర ప్రాంతం ఒకటి, చుట్టూ చీకటి ఆవరించి ఉన్నది. ఇక అని మందలించే వాళ్ళు ఎవరు కూడా లేరు. జనసంచారం లేనటువంటి ఆ ప్రాంతంలో అతను పడుకుని ఉన్నాడు ప్రాణ భయంతో. ఆ సమయంలో దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. తన హృదయం అంతా కూడా చలించిపోయింది, భయపడుతూ ఉన్నాడు. ఆ భయపడే స్థలము సమయం లోపల దేవుడు మాట్లాడుతున్నాడు. మనము కూడా మన జీవితాల్లో అనేక పర్యాయాలు మనం భయపడినప్పుడు, భంగపడినప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి ఇది ప్రత్యేకమైన సమయం. ఎందుకంటే ఆ సమయంలో దేవుడు మాట్లాడకపోతే మనం ఏ నిర్ణయం తీసుకుంటామో మనకే తెలియదు, మనం ఏ దిశలో ప్రయాణం చేస్తామో అది మనకి తెలియదు. కానీ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, మనందరిలో తన ప్రేమను చూపించి వ్యక్తపరిచే దేవుడు. ఇదిగో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఎల్లవేళలా మనం చూస్తూ సమయం అనక అసమయం అనక మాట్లాడే దేవుడు అని మనకు అర్థము కావాలి. ఈ సమయంలో కష్టకాలంలో మాట్లాడితే ఆయన కింద ఒక వాగ్దానం కూడా చేస్తూ ఉంటాడు. అనేకమైన దేవుని యొక్క వాగ్దానాలు పొందుకున్న ఈ యొక్క యాకోబు గారు మరి రాత్రంతా భయముతో ఉన్నాగాని గాక ప్రభు మాట్లాడిన తర్వాత ఇది పరలోకపు గవిని, ఇది పరిశుద్ధ స్థలము, దేవుడు ఉండే స్థలం అని చెప్పి దానికి బేతేలు అని పేరు పెట్టి ఒక రాయిని నిలిపి ఆ రాయి మీద కొంత నూనె పోసాడు. ఆయన నూనె పోసి దేవుని అడుగుతూ ఉన్నాడు, దేవా నేనైతే ఒంటరి ప్రయాణం చేస్తున్నాను, నేను వెళ్ళవలసిన స్థలము బహుదూరముగా ఉన్నది, ఇదిగో ఈ యొక్క సమయం లోపల నీ పాద సన్నిధికి నేను వచ్చాను అని ఆయన అంటున్నాడు. దర్శనం పొందుకున్న తర్వాత ఏమంటున్నాడో చదువుకు 20 వచనం చదవడమ్మా. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు, అయితే నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి. మొదటిగా మానవుడు కోరుకునే కోరిక ప్రాణం. అన్నిటికంటే విలువైంది చెప్పండి, ప్రాణం. అందుకే అంటున్నాడు నన్ను కాపాడని. మనమందరం కూడా ప్రయాణం చేసేటప్పుడు ఒకవేళ మన కారులో వెళ్తున్నాము, ట్రైన్లో వెళ్తున్నాము, ఫ్లైట్లో వెళుతున్నాము, లేకపోతే బస్సులో వెళుతున్నాము అని ఏమైనా ప్రార్థన చేస్తామో, దేవా మమ్మల్ని క్షేమంగా తోడుకొనిరా. మొదటిగా ప్రతి వారు కూడా వారి యొక్క ప్రాణాన్ని కోరుకుంటారు, జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు. మనమందరం కూడా ప్రాణం బాగుండాలని కోరుకుంటాం అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు. అయితే ఇక్కడ మనం చూసిన ఈ మాటలో ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, కాపాడాలి అంటే ప్రాణం పోకుండా చూసుకోవాలి. రెండోది ఏమంటున్నాడు, తినుటకు ఆహారమును, తినడానికి ఆహారము కావాలి, ధరించుకొనుటకు వస్త్రములను, ధరించుటకు వస్త్రములు కావాలి. నాకు దయచేసిన ఎడల మొదలుగా మనమందరం కూడా చూడాలి. ఇక్కడ యాకోబు యొక్క కోరిక, దేవుడు ఎంతో విస్తారమైన దీవెన చేస్తాను అని ఆ వాగ్దానం చేసిన తను కోరుకునే కోరిక మామూలు ఒక వ్యక్తి జీవించడానికి కావాల్సిన కోరికలే కోరుకుంటున్నాడు. మనం సొలొమోను యొక్క జీవితంలో మనం చూస్తాము. సొలొమోను కూడా దేవుడు కోరుకోమని అడిగాడు. సొలొమోను, నీవు నా పనంతటి కూడా పరిపూర్ణంగా పూర్తి చేశావు, మందిరము పూర్తిగా కట్టబడ్డాది, ఇదిగో నీకు ఏది కావాలని అడిగాడు. మనమేం అడుగుతామో చెప్పండి? వెండి బంగారాలు, ఉద్యోగాలు, ఇల్లు, వాకిలి, అనేకమైన మనం కోరుకుంటాము. కానీ
అక్కడ సొలొమోను కోరుకున్న కోరిక, ఇక్కడ యాకోబు కోరుకున్న కోరికలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి, దేవునికి అతి సమీపంగా ఉన్నాయి. యాకోబు ఏమి కోరుకోలేదో, నాకు 100 ఎకరాల భూమి కావాలని, లేకపోతే గొర్రెలు కావాలి, గాడిదలు కావాలి, లేకపోతే నాకు ఒంటెలు కావాలి, విస్తారమైన సంతానము కావాలని కోరుకోలేదు. కానీ తన జీవితంలో కోరుకున్న కోరిక ఏంటంటే, నేను గినక క్షేమంగా తిరిగి నా తండ్రి ఇంటికి గినక నేను వచ్చినట్టయితే, ఈ మార్గ మధ్యమంతలో కూడా నన్ను కాపాడుకున్నట్టయితే, నా దేవుడు ఆయన నా దేవుడు అనుకుంటాను. ఆ దేవుడు అనుకోవడమే కాదు, కానీ నా ప్రాణాన్ని కాపాడాలి. చనిపోయేటప్పుడు కూడా ముసలివారు కూడా బ్రతకాలనుకుంటారా, చనిపోవాలనుకుంటారా? ఇంకా బ్రతకాలనుకుంటారు. ఇది మానవ నైజం. ఎందుకంటే 99 సంవత్సరాలు వచ్చినా, 100వ సంవత్సరం వచ్చినా ఇంకా కొద్ది కాలం నేను బ్రతకాలని ఆశ కలిగి ఉంటుంది. మా మదర్ ఉండేది 96 సంవత్సరాలు, 3 తరాలను చూసింది. 4వ తరం పిల్లల పెళ్లి కావాలంట, ఆమె చూడాలంట. ఆమె కోరిక ఏంటి? 4వ తరం పిల్లలు కూడా వాళ్ళ పెళ్లిని చూడాలంట. నేను వాళ్ళ పెళ్లి చూడాలనేది. అంటే మానవునికి ప్రాణం అంటే ఎంత ప్రీతో ఒకసారి ఆలోచించండి. ఇంకా ఈ భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలని ఒక ఆశ. దానికి సామెతల గ్రంథము 3వ అధ్యాయం చూద్దాము. చూడండి, దేవుని గినక మనం అడుక్కుంటే ఏమిస్తాడో. సామెతల గ్రంథము 3వ అధ్యాయానికి రండి అందరూ కూడా. అక్కడ అద్భుతమైన మాటలు మనం చూస్తాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఉపదేశమును మరువబాకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును. అవి ఏమిస్తాడు చెప్పండి? ఏది ఇస్తాయి దీర్ఘాయువుని? మంచి భోజనమా, లేకపోతే మంచి మెడికేషనా, లేకపోతే ఎయిర్ కండిషనా? ఏది మానవునికి దీర్ఘాయువునిస్తుందట? ముందు మళ్ళా 1వ వచనం చదువు తల్లి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము. ఉపదేశమును అని చెప్పే సలహాలు, దేవుడు అనేకమైన సలహాలు చెప్తాడు, అనేకమైన ఆజ్ఞలు కూడా చెప్తా ఉంటాడు. మనం గత 67 రోజులుగా ఆజ్ఞలు, మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఆజ్ఞలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అంటే ఆయనకి ఏది ఇష్టమో అది మనము చేయాలి. మనకిష్టమైంది దేవుడు అడగడము కాదు, కానీ మనకు నచ్చింది కూడా దేవుని అడగాలి, కాదనడం లేదు. కానీ దేవుడికి మొదటిగా మనం ఇష్టపాత్రులుగా కావాలి. దానికి ఇష్టలుగా మనము కావాలంటే దేవుడు కోరుకునే కోరిక, ఆయన ఉపదేశాన్ని మరవకూడదట. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఆజ్ఞలు హృదయపూర్వకంగా బయట కాదు, శాస్త్రులు పరిశీలవలే కాదు, తెల్లటి నిలువంగి వేసుకొని పైకి భక్తి కలిగిన నటించడం కాదు. కానీ ఏం చేయమంటున్నాడంటే, హృదయపూర్వకంగా నా ఆజ్ఞలు స్వీకరించాలి, దాని ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. నడుచుకుంటే ఏం చేస్తాను? అవి దీర్ఘాయువును. బేట ఏం చేస్తాట? దీర్ఘాయువునిస్తాయట. మనమందరం కూడా అనుకుంటాం ఏంటంటే, ఆయన మంచి భోజనము తింటున్నాడు, ఆయన వెజిటేరియనే తింటున్నాడు, లేకపోతే ఆయన నాన్ వెజిటేరియనే తింటున్నాడు, వాళ్ళ కుమారులు ఆయన సరైన భోజనం పెడుతున్నారు, సరైన మెడికేషన్ చేస్తున్నారు, కాబట్టి 80-90 సంవత్సరాల వయసు బ్రతికాడని మనం అనుకుంటాము. కానీ దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞల్ని, నా ఉపదేశాన్ని ఎవరైతే జాగ్రత్తగా గైకొంటారో, అనుకూలంగా జీవిస్తారో వారికి దీర్ఘాయువునిస్తారంటున్నాడు దేవుడు. అంటే ఈ భూమి మీద మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే ఎన్ని రోగాలను ఉండవచ్చు, అవన్నీ దేవుని మన ఎందుకు కూడా పనికిరాదు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు దీర్ఘాయువునిస్తానన్నాడు. మొదటిగా సుఖజీవముతో గడుచు సంవత్సరములను. వట్టిగా దీర్ఘాయువు ఒకటే కాదు, కానీ సుఖజీవముతో గడుసు సంవత్సరాలట. అంటే బ్రతికినంత కాలం హాయిగా నువ్వు తినగలుగుతావు, అరిగించుకోగలుగుతావు, అదే రకంగా మంచిగా నిద్రపోతావు, హాయిగా ఆనందంగా జీవిస్తావు. కానీ ఇది నీకు మేలుకరంగా నీకు కావాలంటే నేను చెప్పేది ఏం చేయాలంటుండు? నా మాటలు గైకొనాలి. ఇక 3వ మాట ఏమంటుండు? శాంతిని అనుగ్రహించేదను. చాలా మంది జీవితాల్లో ఎక్కువ కాలం బ్రతుకుతారు, ఆరోగ్యంగా ఉంటారు, మరి అంతే కాదు, కానీ ఎన్ని అనారోగ్యాలతో ఉంటారు. ఒకవేళ ఆరోగ్యంగా ఉండవచ్చునేమో, కానీ శాంతి లేని కుటుంబాలు ఈ భూమి మీద 100కి 99.9%. ఎందుకంటే కుటుంబంలో ఎవరు లెక్కించరు, తను ఎవరు కూడా మాట్లాడరు. అలాంటి దినాలు కాదు ఇక్కడ కోరుకునేది. మనమందరం కూడా దేవుడు కోరుకోవాల్సింది ఏంటంటే, దేవాని ఆజ్ఞలు గైకొని జీవించేటట్టుగా నీ కృప నాకు అనుగ్రహించని ప్రార్థించాలి.
ఇందాక మనం ఈ యొక్క వాక్య ఆరంభానికి రాకముందే మనం దేవుని అడిగాము, దేవా మా యొక్క హృదయం లోపల మాకు ఏది ఆత్మీయ ఆహారం అవసరమో ఆ ఆత్మీయ ఆహారం మాకు దయచేయి దేవా అని మనం ప్రార్థన చేశాము. అయితే ఈ దినం మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు దీర్ఘాయువునిచ్చే దేవుడు, సుఖ సంవత్సరాలు ఇచ్చే దేవుడు, శాంతిని ప్రసాదించే దేవుడు. చాలా మంది జీవితాల్లో ఎక్కువ కాలం బ్రతుకుతారు, అనేకమైన మానసిక వ్యధ, వారికి సంతోషం ఉండదు. కానీ దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించిన వారి యొక్క జీవితంలో నీ చివరి క్షణం వరకు కూడా నువ్వు శాంతిగా బ్రతుకుతావు, అంటే ఆనందంగా బ్రతుకుతావు, ఏ కష్టాలు లేకుండా హాయిగా బ్రతుకుతావు. అయితే సొలొమోను కోరుకున్న కోరిక ఏంటంటే, ఆ కోరికలో దేవా విస్తారమైన ఈ యొక్క ప్రజలు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ 12 గోత్రాల వారికి నేను న్యాయం తీర్చాలంటే నాకు అనుభవం లేదు. వాస్తవంగా ఆయన ఒప్పుకున్న మాటలో వాస్తవం. ఎందుకంటే రాజు ఎవరి తరపున కావాలో దావీదు తర్వాత ఎవరికి కూడా అర్థము కాని పరిస్థితులు. చివరి వరకు కూడా నాతాను ప్రవక్త వచ్చి మరలా దావీదు గారికి జ్ఞాపకం చేసే వరకు కూడా రాజు ఎవరైనా అర్థము కాని పరిస్థితులు. మొదటి భార్య, రెండవ భార్య, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజులు కావాలని కోరుకుంటున్నారు, వారికి వారే రాజుగా ప్రకటించుకుంటున్నారు. కానీ దైవ చిత్తము కావాలి ప్రతిదానికి కూడా. అయితే దైవ చిత్తానుసారమైనటువంటి రాజుగా దేవుడు సొలొమోన్ని జ్ఞాపకము చేసుకున్నాడు. సొలొమోను తన పుట్టుకంతా మనందరికీ కూడా తెలుసు. కానీ చివరి క్షణం వరకు కూడా రాజు అవుతాడో రోజో నమ్మిక లేనిది. అయితే నాతాను ప్రవక్త పోయి జ్ఞాపకము చేశాడు. తర్వాత తను చేసుకున్న భార్య అయినటువంటి ఆమె కూడా వెళ్ళి నువ్వు నాతో వాగ్దానము చేసావని జ్ఞాపకము చేసింది. అప్పుడు రాజుగా ఎవరిని ప్రతిష్ఠించాడు చెప్పండి? సొలొమోను ప్రతిష్ఠించాడు. ఈ యొక్క సొలొమోను ప్రతిష్ఠించిన తర్వాత ఇతను కోరుకున్న, ఎందుకంటే రాజు తర్వాత రాజు కావాలనుకుంటే ముందు నుంచి అనుభవంలోనికి రావాలి. దావీదు గారి యొక్క కుమారుడు ఏమి చేసేవాడు? రోజు పంచాయతీలు పెట్టి తీర్చేవాడు. ఆయనే తండ్రి రాజుగా ఉన్నా కానీ కాక ఆయన రాజకీయం చేయడానికి అనుభవం పొందుకున్నాడు. కానీ ఏ అనుభవం లేకుండా భయంగా జీవించే యొక్క సొలొమోను జీవితంలో ఒకేసారి ఏ అనుభవం లేని రాజుగా అతనికి అప్పగించాడు. అయితే తను కోరుకుంటున్నాడు, దేవుడితోటి అంటున్నాడు, అయ్యా ఇంత విస్తారమైన జనమును నాకు ఇచ్చావు కదా, ఈ అనుభవం లేని ఒక వ్యక్తిని నేను ఈ రాజరికము చేయాలంటే నాకేం కావాలని అడిగాడు? జ్ఞానము వివేకము నాకు దయచేయని అన్నాడు. దేవుడు అడిగింది ఒకటి ఇచ్చాడా? జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. మరి అంతేకాదు, కానీ మంచి రాజుగా విస్తారమైన ధన సంపదలు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు అంటాడు, నువ్వు నీ శత్రువుల యొక్క ప్రాణం అడుగుతావు అనుకున్నాను, లేకపోతే నువ్వు వెండి బంగారాలు అడుగుతావు అనుకున్నాను, కానీ నీవు నా ప్రజలైన వారిని పరిపాలన కొరకు నువ్వు అనుభవం కావాలన్నావు, జ్ఞానము కావాలన్నావు కదా. అయితే ఏం చేస్తానన్నాడు? భూమి పుట్టింది మొదలుకొని భూమి ముగించే వరకు ఎవరు కూడా నీ అంత జ్ఞానపూర్ణులు ఎవరు కూడా ఉండరని వాగ్దానం చేసి విస్తారమైన జ్ఞానం అనుగ్రహించాడు. విస్తారమైన జ్ఞానం అనుగ్రహించాడు. ఆ విస్తారమైన జ్ఞానము చేత రాజ్యమును 40 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ చివరి దినాల్లో దేవుని యొక్క చిత్తమును మర్చిపోయాడు. తన యొక్క చిత్తాన్ని, అతని యొక్క భార్య యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. అయితే కోరిక మంచిదే. ఇక యాకోబు యొక్క జీవితంలో కూడా మనం చూసినట్టయితే యాకోబు కూడా గొప్పగా ఆస్తి కాస్త కర్తను కావాలని కోరుకోలేదు, విస్తారమైన సంతానము కావాలని కోరుకోలేదు. కానీ ఆయన కోరుకున్న కోరిక దేవుడు అంత గొప్పగా చెప్పిన దేవా నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నాకు నెరవేర్చమని కోరలేదు. కానీ ఏమి కోరుకుంటున్నాడు? నాకు బ్రతకడానికి బ్రతుకు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఇస్తే చాలని కోరుకున్నాడు. ఈ యొక్క కోరిక మనము కోరికల్లో కొన్ని దేవునికి ప్రీతికరమైన కోరికలు మనము కోరుకోవాలి. మనందరికీ తెలుసు, ఎప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తుంటాను, మొదట నా రాజ్యమును నీతిని వెదుకుడి, పెదవ మీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడు. మనకి దేవుని యొక్క రాజ్యం అంటే ఆయన ఆజ్ఞలేంటి, ఆయన చట్టం ఏంటి, ఆయన నిబంధనలు ఏంటి, ఆయన కట్టడలు ఏంటి, ఆయన దేని కోరుకుంటున్నా అది గినక మనం గినక ఆలోచించి ఒకవేళ మనం చేయగలిగినట్లయితే దేవుడు అంటున్నాడు, నీకు ఏది కొరతగా ఉందో ఆ కొరత ప్రతి ఒక్కడు కూడా తీరుస్తానంటున్నాడు. అందుకే ఈ యొక్క మనందరి యొక్క అనుభవం లోపల మనం నేర్చుకోవాలి ఏంటంటే, దేవా నీవు నాకు తినడానికి తిండి, నా ప్రాణానికి సేద, అదే రకంగా కట్టుకోవడానికి బట్టలు ఇస్తే చాలని కోరుకుంటే
దేవుడు అంతటితో విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ పైన మరొకసారి చదువు మాత్రం కలలో అతనికి ఏమనిచ్చిందో చూద్దాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రికి క్షేమముగా వచ్చినట్లు. అక్కడ కదా మనం పైన 28వ వచనం చదువు. వారు నిశ్చయముగా యెహోవాకు నీకు తోడు చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక 28 అధ్యాయం, నేను తప్పు పెట్టాలి. 28 అధ్యాయము మొదటిగా 12వ వచనం చదువుకుందాం. 28 అధ్యాయం. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటేను. దాని కొన ఎక్కడట? ఆకాశానికంటే అంత ఎత్తైన ఆ కొన ఉందట. అంటే ఆత్మీయ స్థితి. తర్వాత చదువుకున్నమాట. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. దాని యొక్క పైనుంచి ఎవరు వస్తున్నారట, ఎవరు దిగుతున్నారు, ఎవరు ఎక్కుతున్నారట? దేవుని దూతలు పైకి క్రిందికి దిగుతున్నారట. ఎంత గొప్ప అనుభవం ఒకసారి మీరు చూడండి. మనకి ఇలాంటి కళ్ళు వస్తాయా చెప్పండి? ఎవరికైనా ఇలాంటి కళ్ళు వస్తాయా? దేవుడు మీతో మాట్లాడుతున్నట్టుగా మన జీవిత యాత్ర ఒకవేళ తప్పు చేస్తున్నప్పుడు గద్దించడము, లేకపోతే నీకు మేలు చేస్తానని దేవుడు వాగ్దానం చేసినట్లయితే అది మనం కొంచెము దేవుని మార్గంలో జీవించే వారముగా ఉంటాం. నా జీవిత యాత్రలో అనేక పర్యాలు పాపము నన్ను ప్రోత్సహించినప్పుడు దేవుడు నన్ను అనేకమైనటువంటి భయంకరమైన ప్రమాదాలు నా కళ్ళలో చూపించాడు, కళ్ళలో. అదే రకంగా అదే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పిన సందర్భాలు కూడా నా జీవితంలో ఉన్నాయి. ఈ మంచాల పట్టణానికి వచ్చేప్పుడు నేను అనేక పర్యాలు మీ మధ్యలో చెప్పాను, నేను నీతో వస్తాను వెళ్ళు అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. అంటే మనం దేవుని యొక్క మార్గం, ఆయన రాజ్యమును, ఆ నీతిని మనం వెతుకుతూ వెళుతూ ఉన్నట్టయితే ఆయన నీ ఎడల ఏ ప్రణాళిక ఆయన చెబుతూ ఉంటాడో నువ్వు చేసుకుంటూ పోవడమో కాదు, మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోవడమో కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళికనైనా మన ముందు పెట్టుకునే ప్రభువా ఇదిగో నీ చిత్తం ఏంటి నా జీవితంలో, ఈ సంవత్సరం నేను ఏమి చేయాలనుకుంటున్నావు నాకు ఒకసారి తెలియజేయమంటే దేవుడు మనతో వాక్యము ద్వారా మాట్లాడతాడు, కళ్ళ ద్వారా మాట్లాడతాడు, లేదా దేవుని దాసులు మాట్లాడుతూ మామూలుగా మనతో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ యాకోబుకు గొప్ప కళ కలిగింది. అది ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వలె. దాని మీదకి వెళ్ళి అనేక మంది దూతలు ఎక్కడము దిగడము చూస్తూ ఉన్నాడట. అయితే అందరితో ఆగిందా? మరియు యెహోవా దానికి పైగా నిలిచి, ఈ పైన ఎవరున్నారట చెప్పండి? యెహోవా దాని పైగా నిల్చున్నాడట. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే భయపడిపోతున్నాడు యాకోబు. ఏంటి నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కడికి వెళుతున్నాను? నేను బ్రతుకుతానా లేకపోతే నా అన్నను చంపివేస్తాడా? నా ప్రయాణం ఎట్లుంటుందో అర్థము కాని ప్రయాణం అయిపోయింది. అనుకోని రీతిగా నా మీద ప్రమాదం నా చుట్టూ వెంబడించింది అని అతను మనసులో మదన పడుకున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఓ యాకోబు, నీవు కోరుకున్న కోరిక, ఆ జ్యేష్ఠత్వము కోరిక ఏదైతే ఉందో నీ అన్నదానికి హక్కుదారుడు కాదని నాకు తెలుసు. నువ్వు ఇక్కడే కాదు, నీ తల్లి గర్భమని నువ్వు కొట్లాడి గెలిచిన వాడివి, నువ్వు ముందుగా రావాలని నువ్వు ప్రయత్నించిన వాడివి. అయినను కూడా నువ్వు తర్వాత కూడా జ్యేష్ఠత్వం కొరకు పోరాటం చేసిన వ్యక్తివి. కాబట్టి ఇదిగో నువ్వు జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నదాన్ని పరిపూర్ణంగా నువ్వు యోగ్యుడివి అని దేవుడు అంటున్నాడు. ఏంటంటే నీ సంతానం గురించి మాట్లాడుతున్నావు. మొదటిగా ఆయన మాట్లాడేమాట చదవమ్మా. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. మొదటిగా నేను ఎవరినో జ్ఞాపకం వచ్చేసి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. ఇస్సాకు దేవుడనైన యెహోవా. నీవు పండుకొని ఉన్న ఈ భూమి మాట్లాడుతున్నాడు దేవుడు. భూమి మీద ఉన్నటువంటి నరుడితో కలలో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నీ అబ్రహాము, మీ పితరుడైనటువంటి మీ తాతగారి యొక్క దేవుడు, నేను యెహోవా దేవుడని, అదే రకాన్ని తండ్రి అయిన ఇస్సాకు యొక్క యెహోవా దేవుడు నేను అని దేవుడు జ్ఞాపకం చేస్తూ, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని, నీవు పడుకున్న ఈ భూమి నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. ఇది వాగ్దానం. ఎప్పుడు చెప్పండి? మామూలు వాగ్దానము కాదు. నీవు పడుకున్న స్థలము ఇది నీకు ఇస్తానంటాం. ఒకవేళ కనుక మనం అద్దెకున్న ఇంట్లోనే ఆ ఇల్లే మనకి ఇచ్చిందనుకోండి, అది ఎంత గొప్ప ఆశీర్వాదం. మామూలు విషయం కాదు. అంటే మనం తలంచండి, ఊహించండి. అసలు మనం ఇల్లు కట్టుకుంటామా జీవితంలోని అనుకోకుండా గొప్ప ఇల్లు కట్టుకున్నా మనకి ఎంత ఆశ్చర్యం ఉంటుంది చూడండి. నా జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఇల్లు కడతానన్న ఆశ నాకు లేదు. ఎందుకంటే నాకు వచ్చే జీతానికి నాకున్న ఖర్చులకు సరిపోయేది, అక్కడికక్కడికే సరిపోయేది. ఇల్లు కడతానని ఒక అనుమానం. అయితే దేవుణ్ణి అడిగాను, ఒక అవకాశం కలిగితే
దేవా, ఒకవేళ గినక నన్ను ఈ దేశానికి పంపిస్తున్నావు కదా, ఆ దేశంలో నన్ను, అమెరికా దేశంలో నన్ను కాపాడి, నా యొక్క కోరిక ఏంటంటే నా 2 పిల్లల్ని చదివించుకోవడానికి ఫీజుల ముందు నాకు డబ్బులు ఇస్తే చాలని కోరుకున్నాను. 2 మగపిల్లలు, 2 ఇంటర్మీడియట్లో జాయిన్ చేశాను. పిల్లల్ని విడిచి, కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. దేవుడు ప్రార్థించింది, ప్రభువా పిల్లల చదువుల మట్టుకు ఒక 15 లక్షలు వస్తే సరిపోతుంది, 20 లక్షలు సరిపోతుందని ప్రార్థించి వెళితే, నిష్ఠగా అక్కడ జీవిస్తే దేవుడు దాన్ని 60 లక్షలుగా ఇచ్చాడు. నేను అడిగినంత 10, 15, 20 లక్షలు మాత్రమే. దేవుడు ఇచ్చింది ఎంత? విస్తారమైన ధనమునిచ్చాడు. ఆ రోజులు ఇప్పుడు మాట కాదు అది. నేను మాట్లాడేది 2000 సంవత్సరంలో మాట్లాడుతున్నాను. అంటే అది 26 సంవత్సరాలకి పూర్వంగా దేవునితోనే అడుక్కునే మాట. అయితే ఆయన నాకు ఇచ్చింది విస్తారమైన ధనమునిచ్చాడు. ఆ ధనమును తీసుకుని వచ్చి ఎక్కడ ఏ స్థలముకు ఉంటుంది 10 అంతలుగాను, 20 అంతలుగాను, 30 అంతలుగాను, 40 అంతలుగాను, 50 అంతలుగా ఆశీర్వదించాడు దేవుడు. అంటే దేవుని కొరకు నేను నిజాయితీగా అమెరికా దేశంలో కూడా నా కళ్ళని, నా ఒంటిని, నా ఆశని, నా కోరికని, నా హృదయాన్ని కట్టి వేసుకున్నాను. పాపపూరితమైన ఆ లోకములో జీవించే ఆ ఆలోచన నా హృదయానికి రాకుండా నేను కట్టి వేసుకున్నాను. దేవుడు నన్ను ప్రేమించాడు. నేను కూడా ఇలాంటి ప్రార్థన చేశాను. నేను నా యొక్క కుటుంబాన్ని, నా దేశాన్ని విడిచి వెళుతున్నాను. నాకు క్షేమంగా నన్ను కాపాడు, క్షేమంగా నన్ను తీసుకొనిరా. నేను మొదటిగా వెళ్ళి ఎక్కడైతే ప్రార్థన చేశానో మందిరము, అది తెలుగు వారి యొక్క మందిరము. అయితే ఆ మందిరంలో ప్రార్థన చేశాను. దేవా, నన్ను క్షేమంగా తిరిగి నా దేశానికి తీసుకుని వెళ్ళమని ప్రార్థించాను. మరలా రమారమి 4.5 సంవత్సరాల తర్వాత ఏ అపాయము సంభవించలేదు. ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, వార్తల్లో, పేపర్లో మనం చూస్తాము, కారు నడుపుతూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన మన భారతీయులని, తెలంగాణ వారని రకరకాల వార్తలు మనం చదువుతూ ఉంటాము. కానీ నేను కూడా 4.5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కారులోనే తిరిగాను. ఏనాడు కూడా ఏ అపాయము సంభవించలేదు. క్షేమంగా దేవుడు అక్కడి నుంచి ఈ దేశాన్ని తీసుకొని వచ్చాడు. నేను కోరుకున్న దానికంటే కూడా మరెక్కువగా దేవుడిచ్చి ఆశీర్వదించి ఇక్కడికి పంపించాడు. పంపిస్తే నేను కూడా చాలా కృతజ్ఞత కలిగి జీవించాను. కొన్నిసార్లు అటు ఇటు ఒడిదుడుకులు అయిపోయినా కానీ గాక నా జీవితంలో దేవునికి భయపడుతూ జీవించాను. ఇదిగో అందరూ కూడా ఈ యొక్క ప్రాంతానికి రావడానికి, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఇష్టపడతారు దేవుని పరిచర్య కొరకు. కానీ దేవుడు అక్కడ నుంచి నన్ను ఈ పరిచర్యకి ఇక్కడికి రమ్మంటే వెనుకంజ వేయకుండా ఏమి ఉంది, ఏమీ లేదు, దేవుని భారం వేసి మేము ఇక్కడికి వచ్చాము. దేవుడు ఈనాడు మీ అందరి కళ్ళ ముందు కలుగుతున్నటువంటి ప్రతిఫలాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. దేవుడు నన్ను ఏ రకంగా వాడుకుంటున్నాడో మీరు చూస్తూనే ఉన్నారు. అయితే మనందరికీ అర్థం కావాలి, దిక్కుతోచని పరిస్థితుల్లో ఏమి చేయాలో నీకు ఆలోచన లేనప్పుడు, నీ భయంతో నీవు జీవించేటప్పుడు ఒకవేళ గినక ఆ భయమును కలిగి నువ్వు పడుకుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో జరిగిన సంఘటన అదే. యాకోబు భయంతో పడుకున్నాడు. నేను ఎక్కడికి పోతానో, ఏమైపోతానో, ఊరికి వెళుతున్నాను, మా అమ్మని విడిచిపెట్టి వెళ్తున్నాను, నా యొక్క నాన్నని విడిచిపెట్టిపోతున్నాను, అదే రకంగా మరి మా అన్న, మా బంధువర్గం అందరూ కూడా విడిచి వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడ నుంచి బాల్యం నుంచి పెరిగిన స్థలమును విడిచి పరాయి దేశానికి వెళుతున్నాను పద్దనరామకని కన్నీటితో బాధపడుతూ ఆ రాత్రి కూడా పడుకున్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ దేశాన్ని నీకు ఇస్తానయ్యా. చదవమ్మా, ఈ దేశం నీకు ఇచ్చేదను, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె. నీ యొక్క సంతానం ఎంత ఉంటుంది చెప్పండి? అసలు పెళ్ళే కాలేదు. దేవుడు అంటున్నాడు, నీ సంతానాన్ని భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె, భూమి మీద విస్తారంగా ఇసుక రేణువుల చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క యథార్థమైన ప్రణాళికలో మనం ఉంటే దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈనాడు మనం చదువుకున్నాముగా సామెతల గ్రంథము 19వ అధ్యాయం ఉదయకాలం చదువుకున్నాం 16వ వచనం. ఏంటి చెప్పండి, చదువుతాం ఒక్కసారి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. ఎంత అద్భుతమైన వాగ్దానంతో కూడిన మాట అంటే, చదవమ్మా. ఆజ్ఞలు గైకొనువాడు తన్ను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. దాని కింద బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. ఎవరికి అప్పించేవాడట? యెహోవాకు అప్పించేవాడట. ఇగో మనము
దేవుని ఆజ్ఞలు కైగొనాలి. మనం ఏం చేస్తామంటే మనకి ఎదురు తిరిగే పిల్లల కొరకు కోట్ల రూపాయలు కూడగొడతాం. మన మాట వినటువంటి పిల్లల కొరకు మనం దాచిపెడతాం. దేవునికి ఇవ్వాల్సిన వాటిని కూడా కుదించి ఇస్తూ వాళ్ళ కొరకు మనము దాచిపెడతాం. ఇదిగో ఇక్కడ మనం చూసినట్లయితే బీదలకే నువ్వు గినక ఇచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే నిన్ను ఆస్తికర్తను చేస్తానంటున్నాడు. నీవు ఎవరికి ఇస్తున్నావు? బీదలకు ఇస్తున్నావంటే బీదలు నా ప్రజలు, నా స్వరూపము కాబట్టి అది నాకు అప్పిచ్చినట్టు కింద లెక్క అంటున్నాడు. దేవుడికి అప్పిచ్చినట్టు లెక్కట. మరలా మన కష్టకాలంలో ఉన్నప్పుడు, మన పిల్లలు కష్టకాలంలో ఉన్నప్పుడు, వాళ్ళు మార్గము తప్పినప్పుడు దేవుడు మరలా మనకి మేలు చేస్తాడు. ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చింది అప్పు ఎక్కడికి పోదో మనకి అర్థమైపోయింది. ఉదయ కాలమైన దేవునికి ఇచ్చిన రూపాయే కానీ, దేవుని పరిచర్యకు వాడబడిన రూపాయే కానీ, పేదలకు మనం ఇచ్చిన డబ్బే కానీ, దానికి ఎన్నో రెట్లు దేవుడు ఇచ్చే దేవుడు మనకు అందరూ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినమున మనము కూడా దేవుని మీద భారం వేసినట్లయితే ఆయన మాట్లాడే మాట మనకు అర్థమవుతుంది. చదువు ఇప్పుడు. నీ సంతానం ఇచ్చేదును 14వ వచనం. నీవు పడమటి తట్టును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. 4 దిక్కులను వ్యాపిస్తావు. 4 దిశలుగా నువ్వు వ్యాపిస్తావు. నువ్వు ఉన్న స్థలం ఈ కొంచెం స్థలమే కాదు, ఈ 100 గజాలు కాదు, ఈ 1000 గజాలు కాదు, 10 ఎకరాల భూమి కాదు, ఈ ఉత్తరము దక్షిణము తూర్పు పడమర 4 దిశలు విస్తరిస్తావని ఆశీర్వాదం చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా భూమి యొక్క వంశములన్నీ, ఇది ఇంకా మహా గొప్ప వాగ్దానం. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. అబ్రహాముతో కూడా ఇదే వాగ్దానం చేశాడు. ఈనాడు మనమందరూ ఆశీర్వాదానికి వారసులమైనావా కాలేదా? ఎట్లయ్యాము? ఆస్తిని ఆశీర్వాదమా? కాదు. నరకము నుంచి ఎక్కడ తప్పించబడ్డాము? నిత్య నివాసానికి మనం అందరూ కూడా తప్పించబడ్డాము. ఇది ఆశీర్వాదం అంటే. ఎందుకంటే ఈ భూమి మనకి శాశ్వతమో కాదు. ఏ నరుడు కూడా ఈ భూమి శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది నిన్ను నన్ను ప్రేమించిన క్రీస్తు ఇవ్వబోయే ఆ పరలోకమే మనందరి కూడా ఆస్తి. అందుకే అక్కడ అన్నాడు ఆశీర్వదించబడి, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో, ఏ స్థలం వెళ్తున్నావు ఆ ప్రతి స్థలమందును నిన్ను కాపాడుతును ఈ దేశమును నిన్ను మరలా రప్పించేదను. మరలా మామూలు వాగ్దానం. మరలా తిరిగి నువ్వు ఎక్కడి నుంచి వెళుతున్నావు అక్కడ తిరిగి నేను తీసుకొని వస్తానని దేవుడు వాగ్దానం చేసిన. యాకోబుకి నమ్మిక ఉందో లేదో తెలియదు, మరలా తిరిగి వస్తానని. కానీ ఒక్కడ మాటల ప్రార్థనలు పెట్టుకుంటున్నాడు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు. అంటే కోరిక అయితే ఉంది కానీ వస్తాడో రాదో నమ్మిక లేదు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేసి ఆ మాటతో చెప్పాడు. చెప్పిన తర్వాత యాకోబు దాన్ని నమ్ముకొని అక్కడ ఉన్న ఆ ఊరికింత ముందు లూజ్ అని ఊరు, కానీ అతను ఏమని పేరు పెట్టాడు చెప్పండి? బేతేల్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఇక ఈయన చిన్న కోరికను చెప్పుకుంటా 20వ వచనం చదువుకుందాము. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు, నేను వచ్చినట్లయితే దేవుడు నాకు తోడయుండి, నీవు నాకు తోడయుండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి, ఏ మార్గములో అయితే నేను వెళుతున్నా ఆ మార్గములో నాకు క్షేమంగా ఉంచి, నాకు ఏ యొక్క అడవి జంతువులతో ప్రమాదము కానీ, ఏ దొంగలతో ప్రమాదము కానీ లేకుండా నన్ను కాపాడి, నా ప్రాణమును కాపాడి, తినుటకు ఆహారమును, నాకు గనుక తినడానికి ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడయ్యుండును. దేవుడు కావాలంటే నువ్వేం కావాలి? కనీసము నాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి మరి వస్త్రములు, అదే రకంగా నా క్షేమ ప్రయాణము నాకు అనుగ్రహించమని దేవుడిని కోరుకున్నాడు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? విస్తారమైన మందలు, గాడిదలు, ఒంటెలు, అదే రకంగా 12 మంది కుమారులు, మరి దాసదాసీలతో, మహా వంటి కర్రతో వెళ్ళాడు, చేతి బట్టలతో వెళ్ళాడు, ఒక కర్ర పట్టుకొని పోయాడు. ఎంతమందిని పట్టుకొని వచ్చాడు చెప్పండి? 12 మంది జనాంగాన్ని పట్టుకొని వచ్చాడు. 12 మంది జనాంగాన్ని పట్టుకొని వస్తున్నాడు. బట్టిగా వస్తున్నాడు. ఆ రోజుల్లో ఆస్తి ఏదంటే గొర్రెలు, మందలు, ఒంటెలు, గాడిదలే ఆస్తి. అవన్నీ కూడా పట్టుకొని ఒక రాజు వలె వస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా నీవు నేను మందరము కూడా ఈ మాట చెప్పాలి. 2వ వచనం చదువుకుందాం చూడండి.
మరియు మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి స్తంభముగా నిలిపిన ఈ రాయిని దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించిందని మొక్కుకొనెను. 10వ వంతు నేను ఎక్కిస్తానని వాగ్దానం చేశాడు. ఎందుకు ఈ మాట మనకు జ్ఞాపకం వచ్చేస్తుందంటే, మనకు అలవాటు లేదు. మనకేంటంటే ఏదైనా అనారోగ్యం వచ్చినా లేకపోతే కష్టం వచ్చినా, ఒక పెళ్లి గురించి కనుక ఒకవేళ సమస్య మనకు వస్తే ఏం చేస్తామంటే సంఘాన్ని ప్రార్థన చేయమంటాము. సంఘము మేలు చేసిన తర్వాత ఏం చేస్తాము ఏదో పిలిచితే భోజనం పెడతాము. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి, దేవుడు మనకు చేసిన మేలుకి మనం ఏం చేయాలట, మొక్కుబడి చేసుకోవాలి. అంటే ప్రతిదానికి మొక్కుబడి చేసుకోవాలి. ఈయన మొక్కుబడి క్షేమంగా నన్ను కాపాడుకోవాలి, నాకు భోజనం పెట్టాలి, నాకు వస్త్రాలు ఇస్తే నేను నీకు మొక్కుబడి చేసుకుంటాను. ఆస్తి కోట్ల ఆస్తి ఇస్తే మొక్కుబడి కాదు. ఏమీ లేకుండా మామూలుగా బ్రతికిన రోజుకు 1 రూపాయి సంపాదించినా కానీ ఆ రూపాయిలో నీకు 10 పైసలు నేను నీకు ఇస్తాను. ఇది వాగ్దానం. మనమందరం కూడా ప్రార్థన చేసుకుంటాము. మేలు పొందిన తర్వాత మందిరానికి కూడా రాకుండా మర్చిపోతాము. కానీ యాకోబు యొక్క జీవితం ఈ దినం మనందరికీ కూడా ఒక మార్గదర్శము కావాలి. మనందరి జీవితం లోపల మన కష్టకాలంలో ప్రతి అవసరానికి మనం దేవుడిని మొక్కుకోవాలి. నాకు 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. అమెరికా నుంచి వచ్చాను. 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ మందిరంలో నారాయణ బాప్టిస్ట్ చర్చిలో రజతోత్సవం అని పెట్టుకున్నారు. దానికి అక్కడ ఊరు బయట కట్టినటువంటి ఆ స్థలము, కొన స్థలములో మందిరము కట్టాలి. వారు ఒక విరాళం అడిగారు. జి సామ్యుల్ గారు అందరి ముందు ఇట్లా వాక్యం ప్రకటిస్తూ, మనం ఈ పని మొదలుపెట్టాము కాబట్టి మీకు నచ్చినంత మీరు ఇవ్వండి, ఎవరు కూడా ఇవ్వకుండా ఉండకూడదని కోరాడు. అప్పుడు నా హృదయంలో ఒక తలంపు కలిగింది. దేవుడు నన్ను 50 సంవత్సరాలు అమెరికా యాత్ర లోపల తిరిగి వచ్చేటప్పుడు అన్నీ నన్ను కాపాడాడు కాబట్టి 50 సంవత్సరాలు కాపాడిన దేవుడికి ఏం వేయాలనుకున్నాను? 1000, 2000, 50,000. సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున 50 సంవత్సరాలకి 50,000 రూపాయలు తీసుకుపోయి దేవుని మందిరంలో ఇచ్చాను. ఎందుకంటే మనం మొక్కు చేసుకున్న మొక్కుబడికి దానికి జవాబుతరంగా మనం దేవునికి ఇవ్వాలి. ప్రతిసారి మొక్కుబడి చేసుకోవాలి. మొన్న నేను హైదరాబాద్లో ఉన్నాను. మరి మా అక్క వాళ్ళ మనవడు పెళ్లి కాకముందు కోరుకున్నాట, సింహాచలం లోపల నాకు పెళ్ళి, నాకు అన్ని మేళ్ళు కలిగితే ఎప్పుడో పెళ్లి కాకముందు కోరుకున్నాడట. అయిపోయి నాకు ఒక పాప పుట్టింది, ఉద్యోగం వచ్చింది, పోయి ఒకసారి దర్శనం చేసుకుని వచ్చాడు. మరలా ఈ మధ్యన పోయి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుని వచ్చాడు. రమారమ 500 కిలోమీటర్ల ప్రయాణం, పోవడం 500, రావడం 500 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు కారు వేసుకొని తన భార్య, తన కూతురు మరొకరిని వెంట పెట్టుకొని 2 సార్లు పోయి వచ్చాడు. ఎందుకు? మొక్కుకున్న మొక్కుని మనమైతే పెళ్లి కావాలని ప్రార్థన చేయమని సంఘానికి, సంఘ కాపరికి, కనబడ్డోళ్ళకి అందరికీ చెప్తాం. మనం ఏం చేస్తాము? తర్వాత మర్చిపోతాముగా 2 సార్లు పోయి మొక్కులు తీసుకుని వచ్చాడు. అంటే ఈ మొక్కు అనేది ఇక్కడ ఉంది, మన బైబిల్లో కూడా ఉంది. ఈ మొక్కు మన దగ్గర కూడా ఉంది. కానీ మనం మొక్కుకోవడం మనం మర్చిపోయాం. మనకు అసలు స్పెషల్ ఆఫరింగ్ అనే మాట మనం మర్చిపోయాం. సందా వేటే మనకి ఎక్కువగా అయిపోయింది. దశమ భాగం అయితే చాలామంది దొంగిలిస్తారు, దాంట్లో సగమే ఇస్తారు. ఇగో దశమ భాగాలు కూడా లేవు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన ఏమంటున్నాడంటే, నా కష్టంలో నువ్వు నాకు మేలు గినక చేసినట్లయితే నా జీవితకాలం అంతా నేను నీకు దశమ భాగం ఇస్తాను. ఈ మాట నేను కూడా అన్నాను. నా ఉద్యోగం వచ్చేటప్పుడు, దేవా నీవే గినక నాకు ఉద్యోగం గినక ఇస్తే నా జీవితకాలం అంతా కూడా నేను నీకు దశమ భాగం ఇస్తానని వాగ్దానం చేశాను. కొన్నిసార్లు మేబీ నా 36 సంవత్సరాల్లో ఒక 5-10 సార్లు తప్పిపోయి ఉండొచ్చు అంతే. 36 సంవత్సరాలు 5 సార్లు 10 సార్లు తప్పిపోయి ఉంటాను ఇవ్వలేక. కానీ మిగతా ప్రతి సందర్భంలో 36 సంవత్సరాలు, ఒక సంవత్సరం తీసేయండి, 35 సంవత్సరాలు దశమభాగం ఇచ్చిన వ్యక్తి నేను. ఎందుకంటే దేవుడిని వాగ్దానం చేశాను, నువ్వు నాకు కనుక ఉద్యోగం ఇస్తే నా జీవితకాలం అంతా నీకు నమ్మకంగా ఉంటాను. ఆ నమ్మకంగా ఉండడమే కాదు, కానీ నేను కూడా దశమభాగం ఇస్తానని వాగ్దానం చేశాను. నమ్మకంగా 36 సంవత్సరాలు ఇచ్చాను. ఇప్పటికి కూడా పెన్షన్లో కూడా నా మాట నేను తప్పిపోలే. ఇప్పటికీ కూడా 80,000 వస్తే 80,000కి 8,000 రూపాయలు ఐఎమ్ ఏ పెన్షనర్. కానీ ఇప్పటికీ కూడా దేవుని యొక్క చట్టానికి లోబడి జీవించడం నాకు ఇష్టమైంది, అది దేవునికి కూడా ఇష్టమైంది. అయితే ఈయన ఈ మాట అంటున్నాడు,
యావత్తు మరియు నువ్వు నాకు ఇచ్చు, యావత్తులో పదో 10వ వంతు నీకు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకున్నాడటండి. మీరు కూడా మీ కష్టకాలం ఎప్పుడైనా మీకు వచ్చి బాధలు మీకు ఆవరించినట్లు మీకు కనబడితే దేవుడికి ఒక మొక్కుబడి చేయాలి, మొక్కుబడి తీర్చాలి. మొక్కుని ఏం చేయాలి చెప్పండి? తీర్చాలి. మొక్కుబడి చేసి మర్చిపోవడం కాదు. దానికి ప్రసంగి గ్రంథంలో బ్రహ్మాండ మాట ఉంటాయి, మనం చదువుదాం. ముఖ్యంగా సంఖ్యాకాండం 30 అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 30 అధ్యాయము 1వ వచనం చూస్తే అక్కడ ఆజ్ఞలు, సంఖ్యాకాండంలో ఆజ్ఞలు చెప్తూ ఉంటాడు. మోషే ఇశ్రాయేలు యొక్క గోత్రాధిపతులతో ఇట్లా నేను ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకొని ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మరియు చాలమ్మా, ఇక్కడ ఏమంటున్నాడు? ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఇది ఆజ్ఞ అంటే మొక్కుకోవడం అనేది ఆజ్ఞ. మనం అనేక పర్యాలు ఈ యొక్క మాటలు మనం చదువుతూ ఉంటాము, కానీ కొన్నిసార్లు దేవుడు ఒక్కొక్క కొత్త విషయం మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఇందాక మీకు చెప్పాను కదా, యాకోబు మొక్కుకున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాము అప్పటికి ఆజ్ఞలు లేవు కదా. ఈ యొక్క ఆచారం ఏదైతే ఉందో ఇక్కడ మోషే గారు అంటారు, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకుని ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చిన దంతయు నెరవేర్చాలి. జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఏం చేస్తామంటే దేవుడు మర్చిపోతాం మనమందరం కూడా. ఒకవేళ నువ్వు కోరుకున్న కోరిక ఉద్యోగమే రాకపోతే మన జీవితం అంతా కూడా వ్యర్థమే. ఒకవేళ నాకు సంగతి చెప్తున్నా, మీ గురించి అంటే మీకు కోపం రావచ్చేమో. ఒకవేళ నాకు ఉద్యోగం రాకపోతే నా పరిస్థితి ఏంటి చెప్పండి? ఏదో గడ్డపారో పట్టుకుని ఏం చేయాలి? కూలికి పోక తప్పదు. అనుమానమే లేదు కదా, వేరేదేమీ లేదు. మనం చదువుకున్న చదువు గుర్తింపు లేకపోతే ఎంతమంది మాస్టర్ డిగ్రీలు చేసి పిహెచ్డీలు చేసి ఇళ్ల చుట్టూ పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడంటే సాఫ్ట్వేర్ రకరకాల ఉద్యోగాలు వచ్చాయి, కానీ మా తరములో చూస్తే ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు లేవు, గవర్నమెంట్ ఉద్యోగం తప్పిస్తే. అయితే ఆ కాలంలో నా కళ్ళ ముందు కూడా మా అన్నతో చదువుకున్న వాళ్ళు అనేక మంది గడ్డపార పార తీసుకుని పొద్దున్న పనికి పోయేవారు. కానీ దేవుని యొక్క మహాకృప నాయడలు ఉంది కాబట్టి ఆయన ఏం చేశారు చెప్పండి? నన్ను ప్రేమించిన దేవుడికి మనము కూడా ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఇది ఆజ్ఞ అంటున్నాడు. 30 అధ్యాయాలు మనం చూసినట్టయితే అది ఆజ్ఞ అని అంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా మొక్కుబడి చేసుకోవాలి. అదే రకంగా 116వ కీర్తన గ్రంథము 14వ వచనం చదువుకుందాం. 116వ కీర్తన. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ఇదేట ఏం చేయమంటాడు చెప్పండి? ఇక్కడ రాజైన దావీదు అంటున్నాడు, నేను దేవునికి ఏదైతే నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటను చెల్లించెదను. యెహోవా భక్తుల మరణమైన దృష్టికి విలువగలది. అప్పుడు మరణము విలువగలది. ఏదైతే నువ్వు మొక్కుకున్నావో, నువ్వు మొక్కుకున్నది అందరి ముందు దాన్ని చెల్లించాలి. రాజైన దావీదు గారు ఇక తన వృద్ధాప్యంలో దేవుడు మందిరము కట్టాలని బాగా కోరిక కలిగి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? రాజైన దావీదా, నువ్వు నాకు ఇష్టడివే, నా హృదయానుసారుడివే, కానీ ఒకటి, నీవు ఈ కత్తితో అనేక మందిని హత్య చేశావు, రక్తము వెలికించావు, కాబట్టి నువ్వు వద్దు. ఈ పవిత్రమైన మందిరము దేవాది దేవుడన్న యెహోవా దేవుడు వచ్చి దాంట్లో నివాసము చేయాలంటే, ఆయన ఆత్మ దాంట్లో ఉండాలంటే, ఆయన అక్కడ ప్రజల యొక్క మాట వినాలంటే ఆ మందిరము శుభ్రమైన చేతులతో కట్టబడాలి. అప్పటి వరకు సొలొమోను చాలా పవిత్రంగా ఉన్నాడు. ఇగో సొలొమోనుతో నేను మందిరము కట్టిస్తానని చెప్పి పరిశుద్ధమైన చేతులతో మందిరంలో కట్టించాడు. ఆ మందిరంలో కట్టించడమే కాదు, కానీ తన జీవితంలో ఆ దేవునికి ఏదైతే మందిరము కట్టించని కొడుకు చెప్పలేదు. ఏం చేసి చెప్పండి? తన వంతుగా ఇవ్వాల్సిన బంగారం, తన వంతుగా ఇవ్వాల్సిన వెండి, తన వంతుగా ఇవ్వాల్సిన రాగి, ఇనుము, కర్ర అన్ని కూడా ఇచ్చి కొడుకు చెప్పాడు, ఇదిగో నా వంతు, ఇది నా పోర్షన్. ఎందుకంటే గొర్రెలు కాసుకునే నన్ను రాజుగా చేసిన దేవుడికి ఆ మందిరము కట్టాలని కోరిక నాకు కలిగి ఉంది, కానీ ఆ మందిరము కట్టడము నాతో వద్దన్నాడు. కాబట్టి కట్టేది నువ్వు, కాబట్టి మందిరం నువ్వు ఎట్లా కడతావో కట్టు, ఇదిగో ప్లాను, నక్ష, బ్లూ ప్రింట్ అని చెప్పేసి అని అప్పగించాడు. అయితే తర్వాత ఆయన ఏం చేశాడు? ప్రజలందరి ముందు ఇదిగో దేవుడి మందిరము కొరకు నేను తెస్తున్నానని
ఆయన ప్రకటించి మందిరానికి వెండి బంగారాలు ఆయన ఇచ్చాడు. ఎదుగో మనము కూడా మన జీవితంలో దేవుడు మనకు చేసిన మేలు గురించి ఆయనకి ఇవ్వగలిగిన వారముగా ఉండాలి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనములో ఇంకా స్పష్టంగా మొక్కుబడి గురించి మాట్లాడుతాడు. దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల, నీవు దేని గురించైనా మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకూడదండి. మొదటిగా చేయాలి. మనం ఏం చేస్తాము? ఈ నెల కాదు వచ్చే నెల, ఈ సంవత్సరము కాదు వచ్చే సంవత్సరము, ఈ పంట కాదు వచ్చే పంట, ఇట్లా రకరకాల మనం వాయిదాలు వేస్తూ పోతుంటాము. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ఏది వాగ్దానం చేసావో దాన్ని త్వరగా తీర్చేయమంటున్నాడు. అందుకనే దావీదు కూడా ఏమంటున్నాడు? నేను ప్రజలందరి ఎదుట దేవుడు నాకు చేసిన మేలు బట్టి నేను ఆయనకి అర్పించుకుంటానంటున్నాడు. మొదటిగా మనమందరము కూడా ప్రతి దానికి, ప్రభువా 1 సంవత్సర కాలం నన్ను బ్రతికించావు క్షేమంగా, ఇదిగో దేవా, ఇదిగో నీకు కృతజ్ఞత కానుక అని ప్రతి విషయంలో కూడా మనం దేవునికి ఏదో చెల్లించే వారముగా వాగ్దానం చేసుకోవాలి. వాగ్దానం చేసుకున్న దాన్ని నెరవేర్చమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినమున మరి ఆది కాండంలో మరి ఆయన చెల్లించాడో లేదో ఒకసారి మనం చూద్దాము. చూడండి, ఆది కాండం 35 1-7 వచనాలు చూద్దాం. చూడండి, దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారితోనూ వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున ఇవాళ నాకు మీరు భార్యలుగా వచ్చారు, నాకు ఈనాడు మీరు 2 దాసులుగా మీరు నాకు వచ్చారు, నాకు ఈనాడు మీరు 12 మంది సంతానముగా మీరు వచ్చారు. అదే రకంగా నీవు ఒక కుమార్తెను అనుగ్రహించాడు, 12 కుమారుల్ని 1 కుమార్తెను ఇచ్చాడు. ఎన్ని చేయడమే కాదు, కానీ ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, నేను ఒంటరిగా ఉన్న దినమున, నేను కష్టాల్లో ఉన్న దినమున ఆయన నాకుతో చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అనే మాట ఏంటంటే, ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పండి? ఆ యొక్క లాబాను యొక్క ఇంటి నుంచి వస్తున్నారు. వాళ్ళందరికీ సెలవిస్తున్నాడు, మీ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొని దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎట్లా పోవాలో చెప్పండి? మనలో అంతరంగంలో ఉన్నటువంటి చెడు కోరికలన్నీ కూడా విడిచేయాలి. ఈ పరిశుద్ధ స్థలానికి వస్తున్నామంటే అన్య దేవతలు అంటే ఏంటి? మన భార్య, మన పిల్లలు, వాళ్ళ మనమళ్ళు, లేకపోతే ఆ రకంగా ఇల్లు వాకిలి, ఇవి కాదు. ఈ విగ్రహాలన్నింటి ఏం చేయాలి చెప్పండి? పారవేయాలట. నేను తేపకి హైదరాబాద్ పోయినప్పుడల్లా నేను ఏమనుకుంటానంటే, హైదరాబాదుని ఇది నాకు ఐగుప్తు దేశం. ఏం చెప్పండి? ఐగుప్తు దేశం, లోకం. దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిందే, కానీ అది నాకు ఐగుప్తు దేశం. నన్ను దేవుడు పిలిచింది, ఇది నా చివరి మజిలీ స్థలం. అంటే మనమందరము కూడా ఆయన అంటున్నాడు, తనతో వచ్చిన భార్యలతోటి, పిల్లలతోటి, పనివారితోటి, ఆ కాపలా కాసే కాపరుతో అంటున్నాడు, అయ్యా మీ విగ్రహాలు నాతో మీరు అనుకరించాలంటే ఏం చేయాలి చెప్పండి? మీ దగ్గర ఏవైతే విగ్రహాలు ఉన్నాయన్నీ కూడా మీరు ఏం చేయాలి? పారవేయాలి. పారవేసి ఏం చేయాలంటాడు? మీరు శుభ్రం చేసుకోవాలి. 3వది ఏం చేయండి? బట్టలు మార్చుకోవాలి. శుభ్రం చేసుకుని అంతటితోటేనా కాదు, బట్టలు మార్చుకోవాలి. జీటు ముఖంతో మందిరానికి రావడము, లేకపోతే వస్త్రాలు స్నానం చేయకుండా రావడము, లేకపోతే కంపు వాసన కొట్టే బట్టలు వేసుకొని రావడము కాదు. నువ్వు బయట ఎట్లున్నా కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీవు చాలా బాహ్య వంటి శుద్ధి కూడా అవసరమే, అంతరంగంలో ఉన్న శుద్ధి కూడా అవసరమే. ఈ 2 కలిస్తేనే ఒకవేళ కనుక నువ్వు మల్లమైన బట్టలు తిరిగి వస్తే నీకు అనీజీగా ఉంటావు. ఎక్కడెక్కడో నీ మనసు అంతా ఎక్కడెక్కడో ఉండిపోతూ ఉంటుంది, అనీజీగా ఉంటావు, కూర్చున్నా లేచినా అనీజీగా ఉంటుంది. అందుకని ఒక క్రమం అని చెప్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనమందరం కూడా మనలో ఏ విగ్రహాలు ఉన్నాయో, త్రాగుడనేదా, అబద్ధమాడేదా, మోసము చేసేదా, గర్వమా, ఆ విగ్రహాలన్నీ కూడా ఏం చేయమంటున్నాడు? మొదటగా మీరు పారవేయండి. పారవేస్తే మళ్ళీ దొరుకుతాయి, దొరకకూడదు.
అయితే పారవేసి ఏం చేయమంటున్నాడంటే, విగ్రహంలో పారవేసి మిమ్మును మీరు మీరు శుచిపరచుకొని శుద్ధి చేసుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మీ వస్త్రాలు మార్చుకోండి. 3 మాటలు అంటే జ్ఞాపకం పెట్టుకోనా. ఇప్పుడు మనము లేచి బేతులకు వెళ్ళుదము, మనం లేచి బేతేలునకు వెళుదము. నా శ్రమ దినమున. ఇది మర్చిపోకూడదండి. రాజైన దావీదు అంటాడు ఎప్పుడు కూడా, గొర్రెల దొడ్డి నుంచి నన్ను తీసుకొని వచ్చావు, రాజుగా నీవు చేశావు దేవా అంటాడు. ఆయన ఎప్పుడు కూడా తన జీవితంలో మర్చిపోలేదు. మనమందరం కూడా దేవుడు మర్చిపోకూడదు. ఎంత ఉన్నత సంపన్నమైన కలిగినా కానీ గాక ప్రతి క్షణము మనం ఆయన జ్ఞాపకము చేసుకోవాలి. ఈయన అంటున్నాడు, శ్రమ దినములో మీరంతా కూడా లేరు, ఇంత ఆస్తి నాయమడి లేదు. ఆ రోజు నేను ఒంటరిగా కర్ర పట్టుకొని ఒంటరిగా నేను ప్రయాణం చేశాను. ఆ దినమున నాతో ఎవరైతే ఉన్నారో చదమ్మా. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి, నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండినా. నేను ఏ మార్గంలో వెళ్ళానంటే ఒంటరి మార్గంలో వెళ్ళాను, చీకటి మార్గంలో వెళుతున్నాను. ఇదిగో మా మామ దగ్గరికి వెళుతున్నాను, ఆ ఒంటరి మార్గంలో ఉన్నాను, నాతో ఎవరూ లేరు. నన్ను ప్రాణ భయముతో నేను ఒంటరిగా ఆ స్థలములో నేను పడుకున్న సమయంలో నా శ్రమలో నాతో మాట్లాడిన దేవుడు, నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు, ఆయన నన్ను ఆశీర్వదించిన రీతిగా ఇగో విస్తారమైనటువంటి దాసదాసీలు, ఆ పనివారు, వెండి బంగారము, గొర్రెలు, మేకలు, అదే రకంగా మరి ఒంటెలు, గాడిదలు, విస్తారమైన ధనమును తీసుకుని వస్తున్నారు. కాబట్టి ఏ దేవుడైతే శ్రమ దినములో నాకు మేలు చేశాడో ఆ దేవుడి దగ్గర వెళదామని వారికి ఒక క్రమం నేర్పుతున్నాడు. నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. బలిపీఠము కట్టాలి. శ్రమ దినములో మనకి ఉత్తరం ఇచ్చిన దేవుడికి ఏం చేయాలి చెప్పండి? బలిపీఠము కట్టాలి. బలిపీఠం మీద ఏమేమి ఉండాలి చెప్పండి? కిందే ఉండాలి రాళ్ళు, రాళ్ళ మీద కట్టెలు, కట్టెల మీద ఉండాలి బలి పశువు ఉండాలి. దానికి దేనికి సూచన చెప్పండి? ఆయనకు కృతజ్ఞత కలిగి ఉన్నాని చెప్పుకోవడానికి. పాప పరిహార బలి అనుకోవచ్చు, మరి లేకపోతే శ్రమ దినములో తోడుగా ఉన్న దానికి సందర్భంగా ఇక్కడ బలిపీఠము కట్టాడు. చెప్పమ్మా. వారు తమ ఎదురున్న అన్య దేవతలన్నింటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టాను. ఏమేమి అప్పచెప్పారట వాళ్ళు? భార్య కూడా మాట విన్నారు. ఎందుకు? ఈయన చాలా క్రమం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, వాళ్ళతో చెప్పిన వెంటనే వాళ్ళు అన్ని దేవతలన్నింటినీ తమ చెవులకున్న పోగులను యాకోబుకు అప్పగించారు. ఇది బంగారం ఇడిచిపెట్టాడా? ఏం చేశాడు చెప్పండి? వాటి అన్నిటి కూడా మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టాడు. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక. చూసారా, దేవుడు మళ్ళీ తిరిగి తీసుకొస్తానన్నాడు కదా. ఇప్పుడు విస్తారమైన జన్మతో వస్తూ ఉంటుంటే ఇశ్రాయేలు ఏ రకంగా యోర్దాన్ని దాటినప్పుడు ఎరుకో వాళ్ళ యొక్క గుండెలు బలహీనమయ్యాయో అదే రకంగా ఈయన వస్తూ ఉంటుంటే ప్రాణమైపోయినప్పుడు దేవుని మేము వారి చుట్టూన్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దోచుకుంటారు. ఆ రోజులు దోపిడే కదా, ఎవరికైనా ధనం గినకుంటే దోచుకోవడమే. అయితే వచ్చే వాళ్ళు ఎవరు కూడా దోచుకోలేదట. ఆ పట్టణాలు ఉన్న వాళ్ళందరూ కూడా యాకోబు కుమారులు తరమలేదు. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజునకు అనగా బేతేలునకు వచ్చిరి. అక్కడికి వచ్చారు. ఎందుకు? దేవుని యొక్క కాపుదల ఉంది కాబట్టి వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటికి ఎల్ బేతేలను పేరు పెట్టిరి. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగునున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడెను. దానికి అల్లోను బాకుత్ అను పేరు పెట్టబడెను. రైట్. ఇక్కడ గమనించినట్లయితే బలిపీఠము కట్టానంటే మర్చిపోలేదు. మొక్కుబడి చేసుకున్నాడు కదా, ఏమని? నేను నీకు 10వ వంతు చెల్లిస్తానని. మనము ప్రతిదానికి మొక్కుబడి చేసుకోవాలి. ఈ దినమున మీ జీవితంలో ఏ కష్టం వచ్చినా ఈ కష్టమును నాకు నెరవేర్చు, ఇదిగో నేను కృతజ్ఞత చెల్లించుకుంటానికి కంటే దేవుడు విడిచే దేవుడు కాదు. ఇక్కడ మనం చూసినట్టయితే యాకోబు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు తన స్వప్నంలో కనబడిన తర్వాత యాకోబు వాగ్దాన ప్రకారంగా తిరిగి వచ్చి బేతేలునకు వచ్చి బలిపీఠము కట్టాడు. అంటే బలిపీఠము కృతజ్ఞత. మర్చిపోకుండా మన జీవితంలో ఏదైతే మనం మొక్కుకున్న మొక్కు తీర్చాలని ఈ దిన మనందరికీ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే మొక్కుకోము. మొదటికి ఏం చేయాలి చెప్పండి? మొక్కుబడి చేయం. ప్రతి దానికి మొక్కుబడి చేయాలి, ప్రతి దానికి కృతజ్ఞతగా ఆయన సమర్పించుకోవాలి. ఇది
ఈ దినము మనం నేర్చుకున్నటువంటి పాఠము. కాబట్టి ఇంతకాలం ఒకవేళ గిరక మనం మొక్కుకోకపోతే మనం మొక్కుకుందాము. నేను నా జీవిత కాలంలో దేవుడితో, అయ్యా నాకు హాయిగా రిటైర్మెంట్ దయచేయి, ఎందుకంటే ఇంకా రిటైర్ అవుతానంగా ఒక 4 సంవత్సరాలు అనేకమైన ఒడిదుడుకులు తగిలాయి నాకు. 1 కాదు 2 కాదు, లేని అబండాలు లేనివి నా మీద వేశారు. కానీ మీరందరూ కూడా రిటైర్ అయితే బాధపడతారా కావచ్చు. రిటైర్ అవుతున్నందుకు సంతోషించిన వ్యక్తి నేను మొదటిగా. ఎందుకంటే ఇక నాకు చాలు, ఇక బ్రతికిన శేష జీవితము నేను దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి, దేవుల్లో జీవించాలి అని వాగ్దానం చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా చాలు. ఒకవేళ నేను అడిగితే ఎక్స్టెన్షన్ ఇచ్చేవాళ్ళు కావచ్చేమో, ఒకవేళ కనుక నేను ఎక్స్టెన్షన్ వద్దనుకుంటే బయట ఉద్యోగం దొరికేది కావచ్చేమో. కానీ ఇక చాలు. దేవుడు ఏ దేవుడైతే ఏమీ లేని నన్ను పట్టుకొని ఎంతగా గొప్పగా ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను కుటుంబపరంగాను నన్ను ఆశీర్వదించిన నా దేవుడికి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి అని కోరిక. మొన్న మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా భార్య అంటుంది, ఏం విజయ్ కుమార్ ఇట్లా పేరు పెట్టి పిలుచుకుంటా, ఏం విజయ్ కుమార్ నువ్వు ఒక్కడి వచ్చి ఇంత 10 మందిని తీసుకొచ్చి భూమి మీదకి, 2 కొడుకులు 2 కోడళ్ళు 3 మనవరాళ్ళు 1 మనవాడు, 10 మందిని అంటే నిజంగానే కదా దేవుని యొక్క కృప. యెహోవా సంతానం మనం అనుకుంటే వచ్చేది చెప్పండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అంటే కుటుంబ పరంగా దేవుడు ఆశీర్వదించాడు, ఉద్యోగపరంగా ఆశీర్వదించాడు, అదే రకంగా ఆర్థికంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా నన్ను ఆశీర్వదించిన దేవుడు. అందుకనే మనం ప్రతిసారి మొక్కు చేసుకొని, ఇదిగో ఆ మొక్కులో ఇదొక భాగం. ఆయన పంపిస్తే ఎక్కడికైనా వెళ్దామనుకున్నాం, దేవుడు పంపించాడు. ఆ మొక్కులో భాగమే ఈ పట్టణానికి మేము రావడం. కష్టకాలము, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏది ఏమన్నా కానీ కాక క్రీస్తు కొరకు బ్రతకాలని ఒక సంకల్పము, దృఢ సంకల్పం, అదేదో వట్టిదిగా కాదు. కాబట్టి మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాము, కళ్ళు మూసుకుందాము. మనందరం కూడా